యూత్ అందరికీ బాగానే ఉంది, కోచింగ్ సెంటర్ అన్నీ బాగానే ఉంది, మన స్టేట్ కూడా మారింది. కానీ ఒకటే ప్రాబ్లం ఉంది, లవ్ కోచింగ్ కూడా ఇస్తే బాగుండు, కుర్రోళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉండదు. ఈ అమ్మాయిలు ఎక్కడ తీసుకుంటున్నారో మనకు తెలియడం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నారు, అబ్బాయిలు ఏమో మోసపోతున్నారు. కొంచెం ఇలా ట్రైనింగ్ కూడా ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. కొంచెం మీరు ఏదోలాగా ట్రై చేయండి, సీఎం దగ్గరకు పిఎం దగ్గరికి వెళ్ళి ఒక లవ్ కోచింగ్ సెంటర్ కోసం. మా కుర్రోళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఉన్న యువత కోసం లవ్ కి కోచింగ్ కావాలి, డెఫినెట్లీ కావాలి. అమ్మాయిలు ఎలా తీసుకుంటారో మనకు తెలియడం లేదు. ఏ అమ్మాయి ప్రతిసారి ఒక అబ్బాయి మోసపోతున్నారు, అమ్మాయి చీట్ అవడం లేదు. సూసైడ్ బాయ్స్, నో గర్ల్స్. బయట లేకపోయినా సోషల్ మీడియా ప్రకారం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో యా బ్రో ఉన్నాయి బ్రో. ఎందుకు బ్రో చేస్తారు మెసేజ్? కాదు బ్రో, ఆన్లైన్ అనేది ఫేక్. ఇప్పుడు నేనే ఒక లేడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇంకా చాట్ చేయొచ్చు. ఆన్లైన్ అనేది ఫేక్. మనం ఆఫ్లైన్ లో ఏదో ఎంతో మందిని అమ్మాయిలు చూస్తుంటాం, ఏదో అమ్మాయిని పట్టేస్తాం బ్రో, కానీ మోసపోతున్నాం. అదే అమ్మాయిల దగ్గర ఏం చేయం బ్రో, ఏదో స్వీటీ పప్పు అకౌంట్ ఎట్టుకొచ్చేసి మొన్నటి వరకు ఇగో వీళ్ళు ముగ్గురు ఆడుకున్నారు మన ఊడితోనే. ఇప్పుడు ఎలాగున్నాయి అందరూ అలాగే అకౌంట్లు ఎట్టి వచ్చేసి మాతో ఆడుకుంటారు. ఇంకేం చేస్తాం, అమ్మాయిలు అనుకో మీ నమ్మేస్తున్నాం. అందుకే అమ్మాయిలు నమ్మొద్దు బ్రో, హ్యాపీగా ఉందాం, దోస్తుగా అంతే హ్యాపీగా చిల్ అవుదాం. ఒక అమ్మాయి అకౌంట్ తోనే మమ్మల్ని మోసం చేశారంటే ఇంకా అమ్మాయిలు ఇంకెంతలా చేస్తారు ఆలోచించండి, చెప్పండి బ్రో, ఇంకేం చేయగలం.